అవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ గాని, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ గాని, డ్రగ్స్ విషయంలో గాని, వాటెవర్ ఇట్ మే బి ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి వీఐపీ డ్యూటీస్ చేయటం అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్న దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు నియామకాలు జరగాలి. ఆళ్ళు తక్కువ స్టాఫ్‌తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒక్కసారి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 6,100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్ గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్ మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్